వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో అందరికీ అయితే వెరీ గుడ్ మార్నింగ్. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఇవాళ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అదేం టెంపుల్ అని అనుకుంటున్నారు కదా. సో ఇదైతే చాలా చాలా స్పెషల్ టెంపుల్ అండి. అసలుకి నాకు కూడా ఇన్ని ఇయర్స్ నేను బెంగళూరులో ఉన్నాను, కానీ నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది ఈ టెంపుల్ గురించి. సో వెంటనే ఇంకైతే వెళ్ళి దర్శించుకోవాలి అనిపించింది. అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ టెంపుల్ అయితే చూపించాలి అనేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే మార్నింగ్ 7:30కి అలా స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం వల్ల ఏంటంటే కొంచెం రష్ కూడా ఏముండదు. అది కాక మేము వీక్ డేస్ లోనే స్టార్ట్ అయ్యాము. వీక్ డేస్ అని మేము ఇవాళ థర్స్డే రోజు వెళ్ళాం అనమాట. సో అందుకనేసి కొంచెం ఏంటి చాలా మంది తక్కువ ఉన్నారు. వీక్ డేస్ అంటే ఎక్కువ మంది కూడా వెళ్ళరు కదా. సో అలాగే ఏంటంటే యాజ్ యూజువల్ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసేసి ఫుల్ ట్యాంక్ కొట్టించేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో చూసారు కదా 27 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో కొంచెం ట్రాఫిక్ అయితే కొంచెం ఓకే, పర్వాలేదు. మేబీ రిటర్న్లో అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నా. సో ఎనీవే మనం ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా. సో మేమైతే టెంపుల్ అయితే రాజరాజేశ్వరి నగర్లో అయితే ఉందన్నమాట. సో రాజరాజేశ్వరి నగర్ ఆర్చ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అవేలో అయితే ఈ టెంపుల్ ఉంది. సో టెంపుల్ నేమ్ వచ్చేసి శృంగగిరి షణ్ముఖ దేవస్థానం అన్నమాట. సో టెంపుల్ వచ్చేసి కుమారస్వామి అండి. ఇక్కడైతే షణ్ముఖ స్వామి అని అంటారు. సో ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసారు కదా, ఇది మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో కుమారస్వామికి వాహనం నెమలి కదా. సో అందుకనేసి ఇరువైపులో వచ్చేసేసి నెమలిని ఈ విధంగా పెట్టారనమాట. సో టెంపుల్ స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మనమైతే ఇప్పుడు మెట్లకేసి వెళ్ళిపోదాము. సో మెట్లు కూడా ఏంటంటే ఒకేసారిగా అయితే ఇవ్వలేదు. చూసారు కదా, కొంచెం నడిచే విధంగా ఇచ్చారు అలాగనమాట. సో ఇదనమాట బయట వ్యూ. అలాగే పక్కన కూడా షాప్ లాగా ఇచ్చేసారు. మనం కొబ్బరికాయలు కానీ ఈ విధంగా తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో మనకి స్టార్టింగ్ లోనే ఇక్కడ గణేశుడు అయితే కనిపిస్తాడనమాట. ఇంకొక స్పెషల్ ఏంటంటే, నేను గణేష్ టెంపుల్ కి వెళ్ళాను, కానీ ఎక్కడ కూడా ఆ ఎలుకనైతే నేను, అంటే ఎలుక ఆయన వాహనం కదా, ఎలుకనైతే నేను ఎక్కడ చూడలేదండి. సో నేనైతే ఇక్కడే చూస్తున్నాను గణేశుడికి ఎదురుగా ఎలుకను పెట్టడము. నాకు చాలా బాగా అనిపించింది. అది కాక చూసారా, 2 వైపులా మెట్లు అయితే ఇచ్చారు మనం పైకి ఎక్కడానికి. సో మెట్లకు కూడా చూసారా చక్కగా పూజ చేసినట్టు ఎలా ఇచ్చారో. సో నాకైతే ప్రతిదీ ఇక్కడ చాలా చాలా స్పెషల్ గానే అనిపించింది అనమాట. ఈ టెంపులే చాలా స్పెషల్ అండి. సో మీలో ఎవరు కూడా ఒకవేళ విజిట్ చేయకపోతే కంపల్సరీ అయితే ఈ టెంపుల్ ని దర్శించుకోండి. చాలా బాగుంది అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది మొత్తం అండి కుమారస్వామి ఫ్యామిలీ అన్నమాట. కుమారస్వామి, గణేశుడు, శివుడు, అలాగే పార్వతీదేవి అందరూ ఉన్నారనమాట. నిజంగా చాలా చక్కగా పెట్టారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, లోపలేమో గుహలాగా ఉంది. సో ఒక చిన్న టెంపుల్ లాగా పెట్టారనమాట లోపల. సో బయటకు చూడడానికి మాత్రం అది ఒక పాము పుట్టలాగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా బాగుంది. ఒకవైపు చక్రము, ఒకవైపు శంకు లాగా పెట్టారనమాట. అలాగే చూసారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి.
చూసారు కదా బయట ఎలా ఉందో ఔటర్ వ్యూ అయితే ఈ విధంగా నిజంగానే పాము పుట్ట ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే కట్టడం అయితే జరిగిందండి. కలర్ కూడా సేమ్ అలానే ఉందన్నమాట. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇంకా దానితో పాటు ఇక్కడ డమరుకం, పాము, అలాగే త్రిశూలం కూడా ఇచ్చున్నారు. అది పాము పుట్టలో నుంచి వచ్చినట్టుగా చాలా బాగా కట్టారు కదా, నాకు బాగా నచ్చిందండి. చూస్తున్నారు కదా, చాలా చాలా యూనిక్ గా ఉంది. సో అలాగే ఇంకా మెట్లు ఎక్కుకుంటూ ఇంకా పై వరకు వెళ్ళిపోయాము. సో మెట్లు కూడా ఏంటంటే ఒకేసారి హైట్ లో కట్టేయలేదన్నమాట. కొంచెం నడిచే విధంగా, కొంచెం మెట్లు ఎక్కే విధంగా, ఆ విధంగా అయితే కట్టడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా. సో మనకేంటంటే అంత అలుపు కూడా రాదండి అసలుకి. సో అంత బాగుంది. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ గుడిలో, చూద్దాం రండి. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న దాంట్లో గణేశుడు ఉన్నాడు. అలాగే కొంచెం పైకెక్కగానే మనకి కుమారస్వామి గుడి అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ కుమారస్వామి దర్శనం ఇస్తాడు. మనకి ఎంట్రన్స్ లోనే గాయత్రి మంత్రం ప్రతి ఒక్క దానికి మీనింగ్ కూడా భలే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. సో ఇవన్నీ వచ్చి స్పెషల్ డేస్, ఇంకా ఏంటేంటి పూజలు అవన్నీ అక్కడ బోర్డులో పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది నార్మల్ పెయింటింగ్ కాదండి, 3D వాల్ ఆర్ట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా అనిపించింది. సో అదేంటంటే టెంపుల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మన కుమారస్వామి ఉన్న టెంపుల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే మలేషియాలో ఉన్న కుమారస్వామి టెంపుల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ 3D వాల్ ఆర్ట్ అనేది. సో నాకైతే అదే చాలా బాగా గుర్తొచ్చింది, ఆ డేస్ గుర్తొచ్చాయి అనమాట. సో బాగుంది కదా, అసలుకి చూడడానికి ఒక ఫ్రేమ్ లాగా డిజైన్ చేశారనమాట. సో ఇంకా వచ్చేసి ఏ ప్లేసెస్ లో కుమారస్వామి టెంపుల్స్ ఉన్నాయో స్పెషల్లీ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక చుట్టూరు మనకి గ్లాస్ లో పెట్టి కనిపిస్తుంది కదా, అవన్నీ వచ్చేసి లోపల ఐడల్స్ ఉన్నాయన్నమాట. గణేశుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం అట్లాగా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా తిరుత్తని, ఓకే, పళని. సో అక్కడ కుమారస్వామి టెంపుల్స్ ఎలా ఉంటాయి అనేది సో అవి ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా స్వామి మల్లయ్య అనేసి. సో ఇట్లాగా టెంపుల్స్ ని చూసారా, కుమారస్వామి టెంపుల్స్ ని ఎలాగా పెయింట్ చేశారా వాళ్ళు. సో ఇంతే అండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్నది రాఘవేంద్ర స్వామి, శంకరాచార్యులు, అలాగే శివుడు, ఇంకా పార్వతి అమ్మ అన్నమాట. సో చాలా బాగా ఉంది కదా. సో ఇంకా అక్కడ నుంచి దర్శనం చేసేసుకొని బయటికి ఇలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఈ టెంపుల్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇలా 6 ముఖాలు కలిగి ఉన్న షణ్ముఖ స్వామిని ఈ విధంగా అయితే నిర్మించారు. సో 6 ముఖాలకి మీనింగ్ కూడా ఉందండి. ఆ 6 ఫేసెస్ కి 6 మీనింగ్స్ ఏంటంటే జ్ఞానం, ఇంకా వైరాగ్యం, బలం, కీర్తి, సిరి, ఇంకా ఐశ్వర్యం అన్నమాట. ఎంత అర్థం వచ్చేలాగా ఈ విధంగా అయితే నిర్మించారు కదా, చాలా బాగుంది. అలాగే షణ్ముఖ స్వామి అంటే కుమారస్వామి యొక్క వాహనము నెమలి కదా, నెమలితోనే చూడండి ముందు పక్క ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో, అసలుకి ముందు పక్క ఎంత చక్కగా ఎంత బాగుందో అసలుకి. సో ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు అనమాట. ఇంకా ఈ క్రిస్టల్ డోమ్ వచ్చేసి 138 డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే ఉందన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పనా, ఈ టెంపుల్ ఒక రూఫ్ కి ఏంటంటే సెన్సార్స్ ఉంటాయంట. ఆ సెన్సార్స్ ఏంటంటే సూర్యకిరణాలని ట్రాక్ చేస్తూ రోజంతా ఆ సూర్యకిరణాలు అనేవి షణ్ముఖ స్వామి విగ్రహం మీద పడేలాగా చూస్తాయంట అండి. పక్కనే ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చి వినాయకుడి గుడి అన్నమాట. సో వినాయకుడిని దర్శనం చేసేసుకున్నాము. అలాగే పక్కనే శివలింగం కూడా ఉందన్నమాట. శివలింగం కూడా దర్శనం చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బ్యాక్ వచ్చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది సిటీ వ్యూ, ఇంకా మొత్తము చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ మీకైతే పూర్తిగా పాము ఒక పుట్టను అయితే చూపిస్తాను చూడండి. సో సేమ్ అలానే ఉంది కదా అండి చూడడానికి. అయితే మనం వచ్చేటప్పుడు అయితే చక్రం చూసాం కదా, మనం ఇటువైపు వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు శంకు కూడా కనిపిస్తుంది చూడండి.
అలాగే ఇంకా ఇక్కడ చంద్రవంక కూడా కనిపిస్తుంది కదా, నాకైతే చంద్రవంక అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనం అమ్మవారి టెంపుల్ కూడా దర్శించేసేసుకుందాం రండి. ఇక్కడ మనం చూస్తున్నదైతే అమ్మవారి టెంపుల్ అన్నమాట. సో టెంపుల్ కూడా చాలా బాగా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది ఆర్కిటెక్చర్ అయితే. అమ్మవారిని కూడా చాలా బాగా చూపించారు. అంటే ఇక్కడ సరస్వతి దేవి కనిపిస్తున్నారు కదా, దుర్గామాత అని, ఆమె యొక్క అవతారాలని అయితే ఇక్కడ చూపించారు. చాలా బాగుంది. సో టెంపుల్ కూడా పైన చూసారు కదా, పెయింటింగ్స్ అవన్నీ చాలా చాలా బాగా చేశారు. సో టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే లోపల పెయింటింగ్స్ కానీ అలాగే చూడ్డానికి నాకైతే కేరళ స్టైల్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే ఉందన్నమాట. సో చూద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గర్భగుడిని ఏ విధంగా ఒక రథం లాగా ఉంది కదా చూడ్డానికి అయితే. ఇట్లాగా చక్రాల్లాగా ఇచ్చేసేసి రథం లాగా అనిపించింది చూడంగానే. సో అదొకటి ఇక్కడ చూసారా, అమ్మవారు నేను చెప్పాను కదా అమ్మవారు రూపాలని అనేసేసి అట్లా పెట్టారనమాట. టెంపుల్ మాత్రం చాలా పెద్దదిగా అనిపించింది నాకైతే. ఇంకా అంతవరకు చూసుకునేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా అండి, మీకైతే షణ్ముఖ స్వామి టెంపుల్ అలాగే అమ్మవారి టెంపుల్ అయితే చూపించగలిగాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంతటితో ఈ వ్లాగ్ నేను చేసేస్తున్నాను. అలాగే నా ఛానల్ ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.